33-34కి 29 లక్షల నుంచి 57,21,610 కోట్లు, సిఏజిఆర్ 14.41, పర్ క్యాపిటా 10,55,356. అక్కడి నుంచి నెక్స్ట్ 38-39 పోతే 108,10,372 కోట్లు, 13.65 పర్ క్యాపిటా ఇన్కమ్, 19,78,903 రూపాయలు. అక్కడి నుంచి నెక్స్ట్ 43-44కి వెళ్తే ఒక 196,54,225 కోట్లు, 12.78 గ్రోత్ రేట్. పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 35,33,732. అదే సమయం 47-48, ఎందుకంటే ప్రాధాన్యత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 100 years అవుతుంది. 100 సంవత్సరాల సందర్భంగా నాకు అనుమానమే లేదు, ప్రపంచం మొత్తం అగ్రజాతిగా భారతీయులే ఉంటారు, దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. బై డిఫాల్ట్ అంటే అలాంటి ఎకో సిస్టమ్ లో సెట్ అయిపోయారు. దానికి కూడా 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ప్రగాఢంగా నమ్మేది, ఎక్కడ ఆర్థిక సంస్కరణలు ఇన్ టైమ్ లో వచ్చాయి. అప్పటికి లేట్ అయింది, కానీ చైనా ఆర్థిక సంస్కరణలు 78లో వచ్చాయి. మన ఆర్థిక సంస్కరణలు 1991లో వచ్చాయి. దానికి నేను గర్వపడుతున్నా. ఒక తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణలు ఈ దేశంలో ప్రవేశపెట్టారు. దీనివల్ల దశ దిశ రెండూ మారాయి. అక్కడి నుంచి మీరు చూస్తే భారతదేశానికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ టెక్నాలజీ, ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ వచ్చింది. టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. దాంట్లో నా రోల్ కూడా 1%, 0.5% ఉంది. దాన్ని నేను గర్వపడుతున్నా. అది కూడా చేయగలిగా. మూడోది వచ్చే కొందికి విండ్ ఫాల్ గెయిన్ గా డెమోగ్రఫిక్ డివిడెంట్ వచ్చింది. అంటే ఈ రోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఏజింగ్ ప్రాబ్లం ఉంది. అందులో ఎక్కువ మంది యంగ్స్టర్స్ ఉండే ఏకైక దేశం ప్రపంచంలో భారతదేశం. ఇది 47 వరకు కొనసాగుతుంది. అందుకే నేను చాలా స్పష్టంగా, ఎందుకంటే దానికి ఇంకొక విషయంలో కూడా మీరు చూస్తే నేను చాలా సార్లు చెప్పాను, సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు, రైట్ టైం రైట్ లీడర్, అది నరేంద్ర మోడీ గారని చెప్పి ఈ అసెంబ్లీ ఈ రోజు కూడా చెప్తున్నా. ఒక రైట్ టైం లో మంచి లీడర్ వచ్చారు. ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్ లో 2047కి భారతదేశం నెంబర్ 1 ఆర్ నెంబర్ 2 గా ఉంటాం. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదు. 2028కే భారతదేశం ప్రపంచ పెద్ద ఆర్థిక వ్యవస్థలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దేశం ప్రపంచం ఒక ఎత్తు అయితే మన రాష్ట్రం, మీ నియోజకవర్గం మనకు ముఖ్యం. మీకు ఓట్లేసిన ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారనే విషయంలో మీకు ఒక స్పష్టత ఉండాలని మిమ్మల్ని కోరుతున్నా.